హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనం కేబుల్ జాయింట్ ఎట్లా కొట్టాలనేది మీకు చూపిస్తాం. చలో రైట్. కేబుల్ జాయింట్ కొట్టడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇది వచ్చేసి ఎల్పిజి గ్యాస్ విత్ నోజల్, ఇది వచ్చేసి 25mm స్లీవ్, ఇది వచ్చేసి 8mm స్లీవ్, ఇవి వచ్చేసి కేబుల్ స్టేట్ అల్యూమినియం లగ్స్. ఫస్ట్ వచ్చేసి మనం 6 ఇంచుల కేబుల్ కట్ చేస్తే 8 ఫీట్ ది స్లీవ్ ఎక్కించుకోవాలి. కట్ చేయకముందే 25mm ఈ విధంగా అయితే మనం 25mm స్లీవ్ ఎక్కించుకోవాలి టు ది కేబుల్. 6 ఇంచులకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇది వచ్చేసి 10mm కేబుల్. కట్ చేసిన తర్వాత కేబుల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం బ్యాక్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ ఫోల్డ్ చేసుకొని కేబుల్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ కటర్ కేబుల్ కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దాంతో మనం ఇన్సులేషన్ అనేది రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మనమైతే స్ట్రేట్ లగ్స్ అనేటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి కేబుల్ కి. హెల్ప్ ఆఫ్ క్రింపింగ్ టూల్ మనమైతే లగ్గింగ్ అనేది కొట్టాలి ఈ విధంగా. మనకు లగ్గింగ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తర్వాత పటా 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 అన్నిటికీ కొట్టేసుకోవాలి లగ్గింగ్ మనం. లగ్గింగ్ మొత్తం కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. 8mm స్లీవ్ అనేది మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనమైతే ఈ విధంగా ఎక్కించుకోవాలి 8mm స్లీవ్ని కేబుల్ లిడ్స్కి. ఇంకొక సైడ్ కేబుల్ ఉంటుంది కదా, దానికి కూడా మనం 8mm స్లీవ్ని ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం సైజ్ తీసుకొని దాని యొక్క లిడ్ని తీయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ క్రింపింగ్ టూల్ మనమైతే ఇలా లగ్గింగ్ చేయాలి. మనం లగ్గింగ్ చేసిన తర్వాత మనమైతే 8mm స్లీవ్తో దాన్ని కవర్ చేసేసేయాలి. మన స్టైల్లో లైటర్ అయితే ముట్టించేసేయాలి. మనమైతే జాగ్రత్తగా హీట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. స్లీవ్ అనేది ఈ విధంగా అయితే అవుతుంది. తర్వాత అన్నిటికైతే మనం ఈ విధంగా అయితే హీట్ చేసేసుకోవాలి విత్ హెల్ప్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్. జాయింటింగ్ అయితే ఈ విధంగా ఉండాలి, ఒక్కదాని పక్కన ఒక్క జాయింట్ ఉండకూడదు. ఆ తర్వాత ఈ విధంగా అయితే చుట్టాలి మంచిగా టైట్గా. ఇదైతే మనకి కేబుల్ కట్ చేసినప్పుడు కేబుల్ లోపలనే దొరుకుతుంది. దీన్ని బాగా టైట్గా చుట్టాలి. టైట్గా చుట్టిన తర్వాత దానిపైకి టేపును కూడా టైట్గా చుట్టేసేయాలి. మనం ఏవైతే బ్యాక్ ఫోల్డ్ చేసుకున్నామో అవైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దాని సాయంతోనే మనం దాన్ని టైట్గా గుంజి కట్టేసేయాలి. ఇలా ఎందుకు కడుతున్నామంటే మనం అక్కడ సైడ్ గుంజినా ఇక్కడ సైడ్ గుంజినా లోపల మనం వేసిన జాయింట్ అనేది డ్యామేజ్ కావద్దు. బాగా టైట్గా చుట్టేసి లాస్ట్ కాస్త టేప్ వేసేసి గట్టిగా సేమ్ అదే విధంగా ఇక్కడ సైడ్ అయితే చుట్టేసేయాలి. మళ్ళీ లాస్ట్ కాస్త టేప్ వేసేసేయాలి గట్టిగా. ఈ విధంగా అయితే మనం సెట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే స్లీవ్ అనేది ఎక్కించేసుకోవాలి. మనం మెల్లగా హీట్ చేసేసుకోవాలి. ఆ స్లీవ్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. మనం హీట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుద్ది. చూసారు కదా, ఈ విధంగానైతే కేబుల్ జాయింటింగ్ అనేది కొడతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట కూడా కొట్టండి.